ఉషోదయ తుషార. నేటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 29-30 వచనాలు. దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొను. ఉదయకాల సమయంలో మన ముందర ఉన్న ఆ పరలోక దేశాన్ని స్వాధీనపరచుకొని అని ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నారు. అయితే నీ ముందర ప్రభు నడుస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నిన్ను కాపుదల కాస్తాడు. ఈ లోకయాత్ర జీవితంలో పరలోక దేశానికి వెళ్ళు వరకు నువ్వు ఎదుర్కొనే అనారోగ్యము, అశాంతి, అసమాధానం, అవమానము, నిందలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు, తృణీకారాలు, అవమానాలు, అపకీర్తులు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే వాటిని చూచి నువ్వు దిగులు పడవద్దు అని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాతానుడు తీసుకొచ్చేటటువంటి ఈ ప్రతి పరీక్షా పరిశోధనలో నీ పక్షంగా ప్రభు యుద్ధం చేస్తానంటూ ఉన్నాడు. భయపడక ప్రభు నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన పరలోక దేశానికి ప్రభు నీ ముందర నడుస్తూ ఉండగా ఆయనను వెంబడిస్తూ ఎదుర్కొనే ప్రతి పరీక్షా పరిశోధనలో ప్రభుని పక్షంగా యుద్ధం చేస్తాడని ఎరిగి విశ్వాసముతో ప్రభుని వెంబడిస్తూ యాత్రా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు మనకు వాగ్దానం ఇచ్చిన స్వాస్థ్యాన్ని, పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటకు ప్రభు నీకు నాకు మనకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.